అంధకార మార్గమందు శుద్ధ దివ్య జ్యోతి, అంధకార మార్గమందు శుద్ధ దివ్య జ్యోతి, దుఃఖపూరిత మగులోయలన్నిటిని నిత్యయుగలుగా మార్చే నిత్యమైన సత్య దేవుడు, సర్వకాలము మన దేవుడు, మరణము వరకు మమ్ము నడిపించును. అనాది దేవుడు ఆశ్రయము, తన బాహువులు నీకాధారమే. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఉదయకాలపు ధ్యానం కొరకు ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం నుండి వచనాలు చదివి వినిపించాలని ఆశిస్తున్నా. దేవుడు నోవహును చూచి, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకున్నాము. అరలో పెట్టి ఆ వాడను చేసి లోపట వెలుపట దాని కీలు పూయవలెను. నోవహుతో దేవుడు చెప్పాడు, నోవహు సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహు కాలములో ప్రజలు ఎన్నో రకాలుగా చెడిపోయారు, ఎన్నో రకాలుగా పాడైపోయారు. తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను అని పై వచనాల్లో మనం చూస్తున్నాం. 6:6 తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపమును తన హృదయములో నొచ్చుకొనెను. ఈ మానవుల్ని ఎందుకు చేశానని దేవుడు నొచ్చుకునేంతగా మానవులు దేవునికి ఆయాసకరంగా బ్రతకటం ప్రారంభించారు. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అరితిగా దేవుని యొక్క సంతానాన్ని కలుషితం చేశారు. హేతు సంతానం దైవికమైన మార్గములో అభివృద్ధి పొందుచున్నది. అలాగే కయీను సంతానం శపితమైనటువంటి సంతానముగా వాళ్ళు ప్రబలుచూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి వారు శపించబడిన సంతానములో నుండి వివాహాలు చేసుకొని భూమిని బలాత్కారముతో నింపివేశారు. భూలోకమంతా కూడా పాడైపోయినట్లుగా ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటా నిర్ణయం అంటే, ఈ మానవులను, మానవ జాతి యావత్తును కూడా భూమిని జలప్రళయముతో నాశనము చేయాలి, ముంచేయాలనేటువంటి నిర్ణయానికి దేవుడు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి పాడైపోయిన ప్రజల మధ్యలో నోవహు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. 6:8 అయితే నోవహు యెహోవా దృష్టికి కటాక్షం పొందినవాడు ఆయన. 9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైండును. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి నోవహు నీతిపరుడు, నిందారహితుడుగా తాను జీవిస్తున్నాడు. అలానే మన జీవితాల్లో మనము కూడా నిందారహితంగా జీవించటానికి మనం సాగిపోవాలి.
అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా జీవించు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. నోవహులో కూడా అదే చూస్తాం. నోవహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడు. మరి కాబట్టి ప్రియులారా, మరి నీతిపరుడి సంగతి ఏంటి? అందరూ పాడైపోయిన ప్రజల మధ్యలో నీతిని కొనసాగిస్తూ జీవిస్తున్నాడు నోవహు. మరి నీతిమంతుని విషయం ఏంటి? అందుకే దేవుడు అన్నాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి చేయరాని పాపం చేస్తుందో ఆ దేశానికి కరువు పంపించి జీవనాధారమైన ఆహారం లేకుండా చేస్తా. అలాంటి దేశంలో నోవహు, దానియేలు, యోబు ఉన్న తమ నీతిని బట్టి తమను రక్షిస్తా అని దేవుడు మాట్లాడాడు. అలాగే నోవహు పాడైపోయిన ప్రజల మధ్యలో నీతిపరుడిగా బ్రతుకుతున్నాడు. పాడైపోయిన వాడితో పాడైపోకూడదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ నోవహు నీతిపరుడిగా నిందారహితుడిగా జీవిస్తున్నాడు. కాబట్టి నోవహును రక్షించటానికి దేవుడు రక్షణ ప్రణాళిక ఆయన సిద్ధం చేశాడు. ఆయన సిద్ధం చేసిన రక్షణ ప్రణాళికను బట్టి నోవహుతో చెప్పాడు, నోవహు, లోకాన్ని జలప్రళయముతో ముంచేస్తున్నాను. ఆ జలప్రళయంలో నీవు రక్షించబడాలంటే చితిసారకు మ్రానుతో ఒక వాడ చేసుకో నోవహు అని దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహు దేవుని మాటకు వినయం చూపాడు. దేవుని మాటకు విధేయత నోవహు చూపినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కాలంలో జలప్రళయం వస్తుందంటే ఎవడు కూడా నమ్మలేదు. ఎందుచేతంటే జలప్రళయానికి ముందు భూమి మీద వర్షం కురవలేదు. ఇక్కడ మనం చూస్తాం, ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటినీ తడిపాను. అది వరకు పొలమందలి ఏ పొదయ్య కూడా మొలవలేదు, ఏ చెట్టు కూడా మొలవలేదు. ఏలైనగా దేవుడిని యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఆవిరి మాత్రం లేక మంచు మాత్రం పడి భూమిని తడిపేది. వర్షం కురవలేదు. వర్షం కురవకపోయినా దేవుడు చెప్పాడు, నోవహు, జలప్రళయం వస్తుందయా, ఆ జలప్రళయంలో నీవు రక్షించబడాలంటే చితిసారకు మ్రానుతో వాడ చేసుకో అని దేవుడు నోవహుతో చెబితే ఎవరు నమ్మలేదు. ఆ మాట నోవహు నమ్మలేదు, ఎవరు చూడలేదు. ఎందుచేతంటే జలప్రళయానికి ముందు భూమి మీద వర్షం రాలే కాబట్టి ఎవరు నమ్మలేదు ఆ మాట. వర్షమే రావటం చూడలేదు, ఇక ఎవరు నమ్మలేదు. నోవహు కూడా చూడలేదు, కానీ నోవహు నమ్మాడు. నోవహు నమ్మి మరి ఏం చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాను. విశ్వాసాన్ని బట్టి నోవహు నమ్మాడు. దేవుని మాటను నమ్మాడు. నోవహు విశ్వాసముతో నమ్మాడు. నోవహుకు విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్ముటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటండి? అదృశ్యమైనవి కనిపించినవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి? అసాధ్యం. నీకు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉండలేవు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వస్తున్నాం, ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాం, ఆయన సహాయం చేస్తాడని నమ్మాలి. అదే విశ్వాసం.
అదృశ్యమైన వాటిని ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. అనేకులు నాస్తికులు ఉంటారు. దేవుడు ఉన్నాడా చూపించు, పరలోకం ఉందా చూపించు అని మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి విశ్వాసం లేదు. విశ్వాసం అంటే అదృశ్యమైన ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. ఆ విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టడిగా ఏ మానవుడు ఉండలేడు. కాబట్టి నోవహు విశ్వాసంతో నమ్మాడు. ఎవరు నమ్మలేదు, నోవహు నమ్మాడు. చాలా వినయముగా, విధేయతగా దేవుడు చెప్పినటువంటి మాట విని ఆ ఓడ చేసుకోవటం ప్రారంభించాడు. ఓడ చేసుకోవటం ప్రారంభిస్తే అందరూ వచ్చి అడుగుతున్న, ఏంటి నోవహు ఈ శ్రమ ఏంటి, ఈ ప్రయాస ఏంటి, ఈ ఓడ ఏంటి, ఇంతగా కష్టపడుతున్నావు ఏంటంటే, జలప్రళయం వస్తుంది, లోకాన్ని నాశనం చేస్తుంది, చితిసారకం రానుతో ఓడ చేసుకోమన్నాడు దేవుడు, చేసుకుంటున్నా. వినయంగా వాళ్ళకు చెప్పేవాడు. చెప్తే వాళ్ళేమో నమ్మేవారా? ఎగతాళి చేసేవారు. అయితే జలప్రళయం వస్తున్నాం, అందరం కొట్టుకుపోతాం, నువ్వు ఒక్కడే కాపాడబడతావా? నువ్వే కాపాడబడు, మేము కొట్టుకుపోతాంలే, మేము చచ్చిపోతాంలే అని ఎగతాళి చేసేవారు తప్ప ఎవరు నమ్మేవారు కాదు. ఎవరేమనుకున్నా తన పట్టుదల, తన శ్రద్ధ, తన ఆసక్తి నోవహు విడిచిపెట్టలేదు. నోవహు వాడ చేసుకుంటుంటే మరి ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండ్రి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో పర్యంతము ఇరుగుకుపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని ఆగమనముండును. జలప్రళయానికి ముందటి దినాల్లో జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు ఉండ్రి. ఈ రీతిగా మనుషులు వాళ్ళ మరి ఇష్టాలు నెరవేర్చుకుంటుంటే వాళ్ళు ఎంతో ఈ లోకానుసారంగా ఆడుతూ పాడుతూ లోకములో సంతోషిస్తూ వాళ్ళు సాగిపోతుంటే నోవహు భక్తి శ్రద్ధలతో దేవుని పనిలో నిమగ్నమై దేవుడు చెప్పిన మాట విని వాడ శ్రద్ధగా చేసుకుంటున్నాడు. సత్క్రియ శ్రద్ధగా చేయడానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మరి కాబట్టి చాలా శ్రద్ధగా వాడ చేసుకున్నట్లు నోవహు చాలా శ్రద్ధగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నోవహు మాత్రం దేవుని పనుల మీద నిమగ్నమై ఉన్నాడు. వాళ్ళ వలే ఉండాలని కోరలేదు, వాళ్ళ వలే తినాలని కోరలేదు, వాళ్ళ వలే ధరించాలని కోరలేదు, వాళ్ళ వల్లే ప్రవర్తించాలని, వాళ్ళ వలే మాట్లాడాలని వాళ్ళు కోరలేదు. కానీ నోవహు వాడ శ్రద్ధగా చేసుకున్నాడు. అప్పుడు దేవుడు తన భార్యను, ముగ్గురు కుమారులు, కోడలు ఓడలోకి తెచ్చి ఆకాశం లిప్పేసి 40 రాత్రులు పగళ్ళు భూమి మీదకి ప్రచండ వర్షం వచ్చింది. అప్పుడు అందరూ కూడా కేకల బొబ్బలతో చనిపోయారు. జలప్రళయం వచ్చి కొట్టుకుపోతుంటే అప్పుడు ఎరిగారు, ఇంకెవరు వాళ్ళు రక్షించలేరు. నోవహు మాత్రం విశ్వాస వీరుడై దేవుని మాట నమ్మి దేవునిలో జాగ్రత్తగా బ్రతికి దేవుడు చెప్పిన పనులు చేసి దేవుడిచ్చే భద్రతకు ఆయన గురయ్యాడు. నోవహు మాత్రమే వాడలో కాపాడబడ్డాడు. అలాగే విశ్వాసంతో జీవించండి. లోకమంతా ఆటపాటలతో, లోకమంతా మరి లోక సంబంధమైనటువంటి పాపభూయిష్టమైన కార్యాలతో నిండి ఉంది. ప్రత్యేకంగా బ్రతికి, విశ్వాసంతో బ్రతికి, శ్రద్ధాసక్తులతో బ్రతికి అంత్యకాలంలో లోకం మీదకు వచ్చే ఉగ్రతలో రక్షించబడటానికి ప్రభు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నోవహు జీవితాన్ని గూర్చి కొద్దిగా చోట కురిపించావు. వాక్యాన్ని నీరుకట్టండి, అనేకుల హృదయాల్లో ఫలింపచేయండి. లోకులు, తన చుట్టూ ఉన్న జనాంగం
పాపభూయిష్టమైన కార్యాలలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు నోవహు దేవుని శ్రద్ధాశక్తులు భయభక్తులు కలిగి అలా వాడపనులు నిమగ్నమయ్యాడు. విశ్వాసంతో దేవుని చెప్పిన పనిలో తాను సాగిపోయాడు. ఆ రీతిగా ప్రతి బిడ్డ సాగి నీ కృపలకు పాత్రలవడం సహాయం చేయండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్.